హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైస్ టాక్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే మరో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి సంకల్ప బలం. దీన్నే విల్ పవర్ అంటారు. అంటే ఈ సెషన్ లో ఇప్పుడు సార్ మనకి విల్ పవర్ ఎందుకు ఇంపార్టెంట్, దాని వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, దాని నుంచి వచ్చే మరిన్ని ఫలితాలు ఏంటో ఇప్పుడు సార్ చెప్తారండి. మనం విందాం. హలో సార్, నమస్తే. నమస్తే అనిరుద్. కొన్ని పదాలకి అమోఘమైన శక్తి ఉంటుంది అనిరుద్. అలాంటి కోవకు చెందిందే సంకల్ప బలం, విల్ పవర్ అనేటువంటిది కూడా. ఎందుకంటే మనం చాలా కథలు వింటాం, పెద్దవాళ్ళ నుంచి నేర్చుకుంటూ ఉంటాం. అరే వాడు విల్ పవర్, వాడు సంకల్ప బలం గొప్పదిరా, అంతగా సాధించాడు అని వింటూ ఉంటాం. ఆ పదానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుందండి. ఆ శక్తి ఏం చేస్తుందంటే, మనం చేసేటువంటి ప్రయత్నంలో కింద పడిపోయినప్పుడు పైకి తీసుకొస్తుంది. మళ్ళా మన శక్తిని మనకు పరిచయం చేస్తుంది. ఏ ప్రయాణంలో అయినా సరే పడటం లేవటం అనేటువంటిది సహజమైనటువంటి ప్రక్రియ. మనం పడటం దాని గురించి మరిచిపోయి లేవటం గురించే, అంటే మనం స్మూత్గా నడవటం గురించే నేర్చుకునేటప్పుడే అది మాత్రమే అనుకుంటేనే కష్టాలు వస్తాయి. అందుకే ఈ సంకల్ప బలం అనేటువంటి పదం యొక్క గొప్పతనం అత్యంత అద్భుతం, అమోఘం అనేటువంటిది, లేదా అతి శక్తివంతమైనటువంటిది అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, సెల్ఫ్ రిలయంట్ గా చేయాలి, సెల్ఫ్ అనలైజ్ చేసుకునేటువంటి స్థాయికి తీసుకురావాలి, తప్పులు జరుగుతాయి, జరిగినప్పుడు దాని నుంచి నేర్చుకునేటువంటి దృక్పథాన్ని, ఆలోచనని మనం ఇన్కల్కేట్ చేయాలనేది చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ సంకల్ప బలం గురించి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక కథ చెప్తాను మీకు. ఏమిటా కథ అంటే, ఒక వ్యాపారి ఉన్నాడండి. ఆయన దువ్వెనల వ్యాపారి, దువ్వెనలు అమ్ముతూ ఉంటాడు. ఆయన పెద్దవాడయ్యి ఇంకా ఆ వ్యాపారాన్ని అతనికి ఉన్నటువంటి ముగ్గురు పిల్లల్లో ఎవరికో ఒకరికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంటాడు. తీసుకుని ముగ్గురు పిల్లల్ని పిలుస్తాడు. ముగ్గురు పిల్లల్ని పిలిచి ఒక్కొక్కరికి 500 దువ్వెనలు ఇచ్చి వీటిని అమ్మి రావాలి అని ఒక షరతు పెడతాడు. ఎక్కడ అమ్మాలి అంటే బౌద్ధారామంలో అమ్మాలి. అక్కడ అందరూ గుండె గీసుకుని బాల్ హెడ్తో ఉంటారు. బౌద్ధ సన్యాసులు అందరూ కూడా గుండుతో ఉంటారు అక్కడ. మరి అలాంటి చోట వెళ్ళి అమ్మాలి అని చెప్తాడు. మొదటివాడు, అంటే ముగ్గురు వెళ్తారండి అమ్మటానికి, 500 దువ్వెనలు తీసుకుని వెళ్తారు. మొదటి కుమారుడు వస్తాడు 2 రోజులకి. 2 రోజులకు వచ్చి, నాన్న నేను 2 దువ్వెనలు అమ్మాను అని చెప్తాడు. అప్పుడు తండ్రి అడుగుతాడు, నాన్న ఎట్లాగా అమ్మావు నాన్న 2 దువ్వెనలు, ఏం చెప్పి అమ్మావు, ఎవరు కొన్నారు అని అంటాడు. అప్పుడు ఆయన, బౌద్ధ సన్యాసులు ఉన్నారు నాన్నగారు అక్కడ, వాళ్ళకి చెప్పాను, ఎందుకంటే ఈ దువ్వని ఎలా ఉపయోగపడుతుంది మాకు, జుట్టేమో లేదు మాకు అని అన్నప్పుడు, లేదు సార్ మీరు వెనక్కి దురద వస్తే చెయ్యి అందదు కాబట్టి దీంతో మీరు గోక్కోవచ్చు అని చెప్పాను అందరికీ. ఇద్దరిని కన్విన్స్ చేసి ఇద్దరికి అమ్మాను అని చెప్తాడు. ఓకే నాన్న అని అతను వింటాడు. కొంతసేపటికి రెండో అబ్బాయి వస్తాడు. రెండో అబ్బాయి వచ్చి, నేను 10 దువ్వెనలు అమ్మాను నాన్నగారు అని చెప్తాడు. ఎలాగ అమ్మావు నాన్న అని రెండో పిల్లవాడిని తండ్రి అడుగుతాడు. అడిగితే, నేను ఆ బౌద్ధారామానికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో, ఆ విజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, మీరు లోపలికి వెళ్ళటానికి ముందు దువ్వెన ఉంటే బాగుంటుంది, చక్కగా దువ్వుకుని వెళ్ళొచ్చు అని చెప్తే వాళ్ళందరినీ కలిస్తే అందులో 10 మంది కన్విన్స్ అయ్యి కొన్నారు అని చెప్తాడు. ఓకే నాన్న అంటే ఆ రెండో కుర్రవాడు కూడా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి మూడో కుర్రవాడు వస్తాడు. ఈ మూడో కుమారుని అడిగినప్పుడు చాలా ఉత్సాహంగా తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నాకు ఇంకొక 500 దువ్వెనలు కావాలి అంటాడు. 500 దువ్వెనలు అమ్మేసి ఇంకొక 500 దువ్వెనలు కావాలి అంటాడు. అరే అని ఆశ్చర్యపోతాడు తండ్రి. ఎలా నాన్న, ఎలాగమ్మావు, అసలు 500 అమ్మేసావా, ఇంకొక 500 కావాలా నీకు, లేదా అది ఎక్కడైనా పడేసావా అని అడుగుతాడు. లేదు నాన్నగారు, నేను 500 దువ్వెనలు అమ్మేశాను, అక్కడ వాళ్ళు ఇంకొక 500 దువ్వెనలు అడిగారు, నేను ఆ దువ్వెనలు కూడా ఇచ్చి రావాలి వాళ్ళకి అని చెప్తాడు. అప్పుడు తండ్రి అడుగుతాడు, ఎలాగన్నావు అంటే, అదే మెయిన్ వెయిటింగ్ సార్ అప్పటి నుంచి. సో అతను చెప్తాడు, సన్యాసుల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మీరు చాలా బోధన చేస్తున్నారు, ఈ బోధనని దువ్వెన మీద ప్రింట్ చేస్తే మీ దగ్గరకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా, మీ ఫాలోవర్స్ అందరూ కూడా ప్రతిసారి దువ్వెనతో దువ్వుకునేటప్పుడు దాన్ని చదువుకుంటారు అని చెప్పాను. సో అందరూ కన్విన్స్ అయ్యి ఉన్నవన్నీ కూడా తీసేసుకుని ఇంకొక 500 దువ్వెనలు కావాలి. సూపర్.
చూసారా? అంటే బౌద్ధారామంలో ఉమ్, అందరూ కూడా గుండులతో ఉన్నటువంటి ప్లేస్ లో ఉమ్, ఈ మూడో కుమారుడు వెళ్ళి అమ్మాడు అనేటువంటి ఉమ్, ఈ కథలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, అసలు కొంతమందికి అసలు అక్కడ అమ్మటం ఏమిటి, అక్కడ పని చేయటం ఏమిటి, ఉమ్, అక్కడ ఏం ఆపర్చునిటీ ఉంది అనేటువంటి దృక్పథంతో చూస్తారు. ఉమ్, కానీ అక్కడ కూడా సాధించవచ్చు, అక్కడ ఉన్నటువంటి మార్గాలు ఏమిటి, ఉమ్, ఆ అన్వేషణ మాత్రమే కొంతమంది చూస్తారు. ఇక్కడ ఒక సంకల్పం అనేటువంటిదే ముఖ్యమండి. ఎప్పుడు కూడా మనకి మన శాస్త్రాలు చెప్పేటువంటిది, మనకి చాలా కథలు చెప్పేటువంటిది ఏమిటంటే, ఆ సంకల్పం ఉండేటప్పుడు మార్గం ఉంటుంది. ఉమ్, ఆ మార్గానికి నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నం తోడైతే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అనేటువంటిది ఇక్కడ మనం చెప్పవలసినటువంటి కథ అంటే ఇది. ఉమ్, సో కాబట్టి ఆ నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నాన్ని అలవాటు చేయటం, ఆ మార్గం ద్వారా కిందకి పడినా లేచి మరలా సరి చేసుకుని ముందుకెళ్ళేటువంటి శక్తినిచ్చేటువంటిదే సంకల్ప బలం అనేటువంటిది. సో ఈ విధంగా పిల్లలు కొన్ని క్లాసెస్లో కానివ్వండి, వాళ్ళ రోజువారీ చేసేటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి, కొన్ని అద్భుతమైనటువంటి పనులు చేస్తారండి. వాటిని సరైనటువంటి టైంలో సరైన విధంగా గుర్తించి సరైనటువంటి అప్రిషియేషన్ ఇస్తే, మళ్ళీ రాంగ్ అప్రిషియేషన్ కాదండి, సరైనటువంటి అప్రిషియేషన్, వాళ్ళ కష్టానికి అప్రాప్రియేట్ గా ఉండేటువంటి అప్రిషియేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ లక్షణాలు అనేటువంటి వాళ్ళలో కేంద్రీకృతం అవుతాయండి. కొంతమంది ఏం చేస్తారంటే పొగడాలి కదా అని ఉన్నదానికి లేని దానికి పొగుడుతారు. అది ఒక నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట అండి. సో ఇది సంకల్ప బలంకి సంబంధించి మనం చెప్పవలసినటువంటి. చాలా బాగుంది సార్ స్టోరీ. ఇంకా మరిన్ని ఇలాంటి లెసన్స్, ఇలాంటి వాటి కోసం మరిన్ని వీడియోస్ కూడా ఇంకా చేద్దాం సార్. వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.